హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ భరద్వాజ్ రావునూతల. కర్ణాటక కాంగ్రెస్ లో ఆయన ఒక సంచలనం. పార్టీలో ఎక్కడ సంక్షోభం వచ్చినా పరిష్కరించగల నేర్పరి. శాసనసభ్యుడిగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఆ వ్యక్తి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో అనేది. ఆయనే డికే శివకుమార్. అసలు ఆయన ఎక్కడ జన్మించారు, ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, ఎంతమంది పిల్లలు, అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అనే అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాదు ఆయన కష్టపడి ముఖ్యమంత్రి దాకా ఏ విధంగా వచ్చారు అనేది కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అసలు డికే శివకుమార్ అసలు పేరు ఏంటంటే దొడ్డలహళ్లి కంపెగౌడ శివకుమార్. మే 15, 1962లో ఈయన జన్మించారు. డికేఎస్ గా సుపరిచితులు. కర్ణాటక ముఖ్యమంత్రి, అలాగే ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. అలాగే 2020 సంవత్సరం నుండి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కేపిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన గతంలో 2008 సంవత్సరం నుండి 2010 వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అలాగే 2014 నుంచి 2019 వరకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని కనకపురలో కెంపెగౌడ గౌర్ అమ్మ దంపతులకు శివకుమార్ జన్మించారు. అతను ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయనకు డికే సురేష్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. అతను కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో భూషణ్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఐశ్వర్య, ఆభరణ అనే 2 కుమార్తెలు, అలాగే ఆకాష్ అనే ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె ఎవరంటే కాఫీ డే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ కుమారుడైన అమర్చను వివాహం చేసుకుంది. అతను భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఒకడు. శివకుమార్ 1980 సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే 1985 సంవత్సరంలో అప్పటి మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ సాతునూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా దేవేగౌడ ఆ స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా శాసనసభ్యులుగా ఆయన ఎన్నికయ్యారు. అప్పుడు వయసు ఆయనది కేవలం 27 సంవత్సరాలు. అలాగే కాంగ్రెస్ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేశారు. శివకుమార్ ఆ తర్వాత 1994, 1999 అలాగే 2004 జరిగిన శాసనసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందుతూ వచ్చారు. ఇక 2008, 2013, 2018, 2023లో కనకపుర నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పదవీ కాలంలో విలాస్రావ్ దేశ్ముఖ్ 2002 సంవత్సరంలో శివకుమార్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా పనిచేశారు. ఓటింగ్ తేదీ వరకు శివకుమార్ బెంగళూరు శివారులోని ఉన్న తన రిసార్ట్స్ లో మహారాష్ట్ర శాసనసభ్యులకు వారం రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చారు. ఇది దేశ్ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడింది. అక్కడి నుంచి ఈయన గేమ్ స్టార్ట్ చేశారు. ఇక 2017లో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావడానికి కొద్ది రోజుల ముందు 42 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో రాజకీయ పార్టీలోకి వెళ్లకుండా నివారించడానికి వారిని బెంగళూరులోని తన రిసార్ట్స్ కు తరలించడంలో ఆయన తన పార్టీ నాయకత్వానికి సహాయకంగా పనిచేశారు. తదనంతరం ఇది అహ్మద్ పటేల్ ఎన్నికల్లో గెలవడానికి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఇక 2018 ఎన్నికల తర్వాత కర్ణాటకలో భారత జాతీయ కాంగ్రెస్ అలాగే జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని ఆ ఘనతని కూడా ఆయన సాధించారు. డికే శివకుమార్ పార్టీ నాయకులైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చాలా సన్నిహిత విశ్వాసమైన వర్గానికి చెందిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. శివకుమార్ భారతదేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. ఇక 2018 సంవత్సరంలో ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆయన తన మొత్తం ఆస్తుల వివరం దాదాపుగా 850 కోట్లుగా ఆయన ప్రకటించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇక జూలై 2, 2020 దినేష్ గుండూరావు తర్వాత శివకుమార్ అధికారికంగా కర్ణాటక పిసిసి అధ్యక్షుడి బాధ్యతలను స్వీకరించారు. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ఈయన కీలకం. మే 20, 2023 శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత కష్టపడిన వ్యక్తి ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రావటానికి తన వంతు సాయాన్ని చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇంత కష్టపడిన వ్యక్తి 61 సంవత్సరాలు నిండిన తరువాత ఇప్పుడు
3వ తారీఖు జూన్ 2026 సంవత్సరాన సిద్ధారామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. సో కష్టపడిన వ్యక్తికి ఎప్పుడు కూడా తన కష్టం అనేది ఎప్పుడు కూడా వృధా కాదు అంటానికి డికే శివకుమారే ఉదాహరణ. అయితే డికే శివకుమార్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఏమేం చేశారని కనుక మనం తీసుకున్నట్టయితే 1989 నుంచి 1994 వరకు కర్ణాటక శాసనసభ్యుడిగా ఆయన పనిచేశారు. ఇక జైళ్లు అలాగే హోం గార్డుల మంత్రిగా అక్టోబర్ 1990 నుంచి నవంబర్ 1992 వరకు ఆయన పనిచేశారు. ఇక 1994 నుంచి 1999 మధ్యన కర్ణాటక శాసనసభ్యుడిగా ఆయన కొనసాగారు. ఇక 1999 నుంచి 2004 మధ్య ఆయన కర్ణాటక శాసనసభ్యులుగానే పనిచేశారు. అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక 2004-2008 మధ్య కర్ణాటకకు ఈయన శాసనసభ్యులుగా ఉన్నారు. ఇక 2008-2013 కూడా ఈయన ఎమ్మెల్యేగానే ఈయన గెలుపొందారు. ఇక తరువాత కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా 2008 నుంచి 2010 దాకా ఈయన పనిచేశారు. ఇక 2013-2018 మధ్య కర్ణాటక శాసనసభ్యులుగా ఈయన పనిచేస్తూ ఇంధన శాఖ మంత్రిగా కూడా ఈయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక 2018 నుంచి 2023 మధ్య కర్ణాటక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రధాన నీటిపారుదల శాఖ అలాగే వైద్య విద్యా మంత్రిగా కూడా పనిచేసి తకేలకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఆయన విజయాన్ని సాధించారు. ఇక 2023 కర్ణాటక శాసనసభ్యులుగానే కొనసాగుతూ వచ్చారు. మే 20, 2023 నుంచి జూన్ 3, 2026 వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా అయ్యారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆయన ఏ విధంగా ఎన్నికల్లో గెలుపొందారు అనేది. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.